నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ MI A2 వర్సెస్ హానర్ ప్లే ఇప్పుడు కెమెరా రివ్యూ చేద్దాం మనం. ప్రజెంట్ అయితే MI A2 ఫ్రంట్ కెమెరాతో ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. దీనిలో మనకి EAS ఉంది, నేను నడుస్తున్నా. ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. EAS ఉన్నా కానీ మీకు వైడ్ యాంగిల్ చూడొచ్చు, ఎంత వైడ్లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ చూడొచ్చు. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసరికి మీకు 20+12 ఉంది. మెయిన్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా. అన్ని టెంపరేచర్ 1.75 తో వస్తున్నాయి. సో కెమెరా ఇష్యూస్ నేను చాలా ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే తీసాను. దానికంటే ముందు ఒకసారి హానర్ ప్లే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీంతో కంపేర్ చేసి చూద్దాం సైడ్ బై సైడ్. ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి MI A2తో రికార్డ్ చేసిన, రైట్ సైడ్ వచ్చేసరికి హానర్ ప్లేతో రికార్డ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నిట్లో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తే మీకు హానర్ ప్లే కొంచెం మీకు క్రాప్ అయినట్టు కనపడుతుంది సెన్సర్. అదే మీరు MI A2 చూసుకునే మీకు కొంచెం బ్యాక్ కనపడుతుందా. ఎక్స్పోజర్ అయితే మీకు కొంచెం హానర్ ప్లేనే బెటర్గా చేస్తుంది. ఇక్కడ మీకు MI A2 డార్క్ కనపడుతుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అన్నింటిలో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. ఎక్స్పోజర్ కూడా చూడొచ్చు, అటు ఇటు తిరుగుతున్నాను. సో కొంచెం MI A2 ఎక్స్పోజర్ విషయంలో స్ట్రగుల్ అయితే అవుతుంది. అండ్ ఒకసారి నేను హానర్ ప్లేలో స్టెబిలైజేషన్ ఆఫ్ చేసి చూద్దాం మనకి ఎంత వైడ్ వస్తుంది MI A2తో కంపేర్ చేస్తే, స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హానర్ ప్లేలో స్టెబిలైజేషన్ అయితే ఆఫ్ చేశాను. MI A2లో స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు కొంచెం వైడ్ కనపడుతుంది హానర్ ప్లే అయితే. అండ్ ఎక్స్పోజర్ అయితే మీకు కొంచెం హానర్ ప్లేనే బెటర్ ఉంది. కాకపోతే స్టెబిలైజేషన్ మీకు హానర్ ప్లేలో ఉండదు, MI A2లో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే మీకు హానర్ ప్లే MI A2తో కంపేర్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్స్ వస్తే ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ డైలైట్ శాంపిల్ లెఫ్ట్ సైడ్ హానర్ ప్లే, రైట్ సైడ్ వచ్చేసరికి MI A2. ఇక్కడ చూస్తే మీకు హానర్ ప్లే కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్. అదే MI A2 చూసుకుంటే కొంచెం ఎక్స్పోజర్ అయితే మన కంట్రోల్లో ఉంది. కలర్స్ కూడా కొంచెం బెటర్ ఉన్నాయి. ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది MI A2 పిక్చర్. MI A2 మీకు కలర్స్ బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు f1.75 అపర్చర్ కాబట్టి ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరాది. మీకు బొకే ఎఫెక్ట్ అయితే వస్తుంది న్యాచురల్గానే. అదే మనం హానర్ ప్లే చూసుకుంటే పిక్చర్ చాలా షార్ప్ ఉంది. MI A2తో కంపేర్ చేసినా కానీ హానర్ ప్లే మీకు కొంచెం షార్ప్ పిక్చర్స్ తీస్తుంది. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ బొకే అయితే ఏమి ఉండదు, ఎందుకంటే హానర్ ప్లేలో బ్యాక్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అపర్చర్ 2.2తో వస్తుంది. అందుకే మీకు జనరల్గా బొకే ఎఫెక్ట్ అయితే రాదు. అండ్ ఈ పిక్చర్స్ కూడా అంతే. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హానర్ ప్లే, రైట్ సైడ్ MI A2. లెఫ్ట్ సైడ్ మీకు హానర్ ప్లే పిక్చర్ కొంచెం బ్రైట్ ఉన్నాయి MI A2 పిక్చర్స్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఫ్లవర్ చూస్తే కలర్ మీకు కొంచెం MI A2లో బెటర్ కనపడుతుంది. అండ్ MI A2లో మీకు బ్యాక్గ్రౌండ్ బొకే కూడా వస్తుంది. ఈ పిక్చర్లో మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు కొంచెం బ్రైట్ ఉంది పిక్చర్ హానర్ ప్లేది, కాకపోతే కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అన్నట్టు కనపడుతుంది. అదే మనం రైట్ సైడ్ పిక్చర్ చూసుకుంటే MI A2 ఎక్స్పోజర్ అయితే కంట్రోల్లో ఉంది. అండ్ ఈ పిక్చర్ కూడా మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మీకు కొంచెం బ్రైట్ ఉంది హానర్ ప్లేది, రైట్ సైడ్ MI A2తో కంపేర్ చేస్తే. కాకపోతే ఎక్స్పోజర్ చూస్తే మీకు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మీకు వెనక స్కై చూస్తే హానర్ ప్లేలో మీకు వైట్ కనపడుతుంది, MI A2లో మీకు కొంచెం స్కై అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా అయితే రెండు మీకు డైలైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాయి. హానర్ ప్లే మీకు కొంచెం బ్రైట్ పిక్చర్స్ తీస్తుంది, MI A2 మీకు కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్లో పెట్టుకొని ఫొటోస్ అయితే తీస్తుంది. అండ్ ఈ పిక్చర్ చూస్తే మనకి డైనమిక్ రేంజ్ రెండిట్లో మీకు బాగుంది. రెండు మీకు చూడడానికి ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే మీకు ట్రీస్ అయితే సరిగ్గా కనపడట్లేదు, మనకి చాలా ట్రీస్ కనపడుతున్నాయి అక్కడ. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి అంత డార్క్ కనపడుతుంది. ఒకసారి HDR ఆన్ చేసి చూద్దాం రెండు పిక్చర్స్. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ హానర్ ప్లే, రైట్ సైడ్ MI A2. HDR ఆన్ చేస్తాను. ఇక్కడ చూస్తే హానర్ ప్లే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కనపడుతున్నాయి, మీకు ట్రీస్ కనపడుతున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసినా కానీ కొబ్బరి చెట్టు అవి కూడా మీకు కనపడుతున్నాయి. అదే మనం MI A2 చూసుకుంటే మనకి HDR మరి అంత పవర్ఫుల్గా లేదు. ఓవరాల్ ఈ పిక్చర్ చూస్తే కొంచెం హానర్ ప్లే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఈ పిక్చర్ చూస్తే కంప్లీట్గా మనకి క్లౌడ్స్ వచ్చేసి కంప్లీట్ డార్క్ ఉంది. ఇక్కడ తీస్తే ఇక్కడ నార్మల్ ఫోటో ఇది, HDR ఆఫ్ చేసి తీసాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హానర్ ప్లే, రైట్ సైడ్ వచ్చేసరికి MI A2. లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూస్తే మీకు బాటంలో ఫ్లోర్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ ట్రీస్ కానీ ఎవ్రీథింగ్ మీకు బెటర్ కనపడుతున్నాయి కొంచెం రైట్ సైడ్ MI A2 పిక్చర్తో కంపేర్ చేస్తే. MI A2లో మీకు బాటమ్ సరిగ్గా కనపడట్లేదు, ఫ్లోర్ అండ్ బ్యాక్ సైడ్ ట్రీస్ కూడా మనకి సరిగ్గా కనపడట్లేదు. అండ్ ఇక్కడ HDR ఆన్ చేసినా కానీ హానర్ ప్లే మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. MI A2 మనకి ఇంతకుముందు HDR ఆఫ్ చేసిన పిక్చర్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొంచెం మనకి డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ చూసుకుంటే మాత్రం HDR అయితే హానర్ ప్లే కొంచెం బెటర్ ఉంది MI A2తో కంపేర్ చేస్తే. ఇంకా పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే రెండింటిలో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. ఇది హానర్ ప్లే శాంపిల్. సో ఎడ్జ్ డిటెక్షన్ చూసుకుంటే మీకు కొంచెం సాఫ్ట్వే ఉంటే మీకు మ్యాక్సిమం అన్ని ఫోన్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా షార్ప్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఏమి ఉండవు. MI A2 కూడా మనకి సిమిలర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో. ఓవరాల్గా అయితే రెండు కెమెరాస్ అయితే మీకు ఇంచుమించు ఒకేలా పర్ఫార్మ్ చేస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు పర్ఫెక్ట్ అయితే ఏం లేవు కానీ బాగానే తీస్తున్నాయి. రెండింటిలో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. ఇండోర్ లైటింగ్కి వస్తే ఈ పిక్చర్ అయితే రెండు మనకు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. ఈ పిక్చర్ చూస్తే కానీ కొంచెం మనకి హానర్ ప్లే కొంచెం బ్రైట్ కనపడుతుంది. కాకపోతే కలర్స్ అయితే మీకు MI A2లో బెటర్ ఉన్నాయి హానర్ ప్లేతో కంపేర్ చేస్తే.
పర్టికులర్ పిక్చర్లో ఆరెంజ్ కలర్. అండ్ ఇంకా లో లైటింగ్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్లో మనకి హానర్ ప్లే మీకు కొంచెం బ్రైట్ ఉంది, కాకపోతే మీకు పిక్చర్ అయితే కొంచెం సాఫ్ట్ ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూస్తే చూడొచ్చు హానర్ ప్లే మీకు కొంచెం సాఫ్ట్ ఉంది, అదే MI2 చూసుకుంటే మీకు కొంచెం షార్ప్ ఉంది. ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు హానర్ ప్లే, రైట్ సైడ్ వచ్చేసరికి MI2. ఇక్కడ చూడడానికి మీకు హానర్ ప్లే పిక్చర్ అయితే మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది. జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి హానర్ ప్లే మీకు డీటెయిల్స్ కొంచెం సాఫ్ట్ ఉన్నాయి, అదే మనం MI2 చూసుకుంటే డీటెయిల్స్ అయితే మీకు కొంచెం షార్ప్ కనపడుతున్నాయి. అండ్ ఇంకా మరీ లో లైటింగ్కి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ 20 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా MI2 ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది వాళ్ళు చెప్పినట్లు లో లైట్లో మాత్రం. సో ఇక్కడ చూడొచ్చు మనకి రైట్ సైడ్ పిక్చర్ మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది లెఫ్ట్ సైడ్ పిక్చర్తో కంపేర్ చేస్తే MI2తో తీసిన పిక్చర్. జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు హానర్ ప్లేలో మనకి కార్ డీటెయిల్స్ కూడా కనపడట్లేదు, డార్క్ ఉంది అక్కడ ఏరియా అంతా. అదే మనం MI2 పిక్చర్ని జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు కార్ నెంబర్ మీకు కొంచెం కనపడుతుంది TS అని చెప్పేసి. సో ఖచ్చితంగా లో లైట్లో మాత్రం కొంచెం మీకు చూడొచ్చు రైట్ సైడ్ పిక్చర్స్ అన్నీ మీకు కొంచెం బ్రైట్ వస్తున్నాయి MI2 లెఫ్ట్ సైడ్ హానర్ ప్లేతో కంపేర్ చేస్తే. అండ్ డీటెయిల్స్ కూడా మీకు MI2లో కొంచెం బెటర్ ఉన్నాయి లో లైటింగ్ కండిషన్లో హానర్ ప్లేతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం ఫ్లాష్ విషయానికి వస్తే హానర్ ప్లేలో సింగిల్ ఫ్లాష్ ఉంది, MI2లో మీకు డ్యూయల్ ఫ్లాష్ ఉంది. సో మీకు MI2 ఫ్లాష్ అయితే కొంచెం బ్రైట్ కనపడుతుంది, హానర్ ప్లే మీకు అంత బ్రైట్ అయితే లేదు. సో రెండు మీకు ఫ్లాష్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. MI2లో మీకు డ్యూయల్ ఫ్లాష్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంది, కొంచెం బ్రైట్గా మీకు ఫ్లాష్ అయితే వస్తుంది. హానర్ ప్లేలో మీకు అంత బ్రైట్నెస్ అయితే లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే వచ్చేసరికి డే లైట్ కండిషన్లో తీసిన పిక్చర్. మీకు రైట్ సైడ్ వచ్చేసరికి MI2, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హానర్ ప్లే. సో రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, కాకపోతే ఇక్కడ కొంచెం కలర్స్ అయితే మీకు స్కిన్ టోన్ ఇవి MI2లో బెటర్ ఉన్నాయి హానర్ ప్లేతో కంపేర్ చేస్తే. హానర్ ప్లే కొంచెం వాష్ అవుట్ అయినట్టు కనపడుతుంది లెఫ్ట్ సైడ్ పిక్చర్ అయితే. అండ్ ఈ పిక్చర్ వచ్చేసరికి MI2తో తీస్తాను. ఇక్కడ చూడొచ్చు మనకి వైడ్ యాంగిల్ కొంచెం వైడ్ అయితే ఉంది లెన్స్ అయితే ఫ్రంట్ కెమెరా. ఇది చూస్తే హానర్ ప్లే మరీ అంత వైడ్ లేదు. రెండు మీకు ఓవరాల్గా ఫ్రంట్ కెమెరా అయితే డైరెక్ట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మంచి డీటెయిల్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరాలో మనం పోర్ట్రేట్ షాట్ అయితే తీయొచ్చు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పోర్ట్రేట్ అయితే వస్తుంది. డెడికేటెడ్ కెమెరాస్ అయితే రెండిట్లో మీకు లేవు. ఇది వచ్చేసరికి హానర్ ప్లే పోర్ట్రేట్. జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మనకి హెయిర్ కానీ ఎడ్జ్ అయితే మనకి అంత పర్ఫెక్ట్ డిటెక్షన్ అయితే ఏమీ లేదు. అండ్ ఇది కూడా అంతే మనకి MI2లో కూడా మనం జూమ్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకి ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే ఉండదు. ఇవి AI సహాయంతో చేస్తాయి కాబట్టి అంత పర్ఫెక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. హెయిర్ దగ్గర మీకు కొంచెం సాఫ్ట్ అయితే ఉంటుంది, ఎడ్జ్ డిటెక్షన్ అంత బాగోదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రెండు పక్క పెట్టి చూస్తే రెండు మీకు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే తీస్తున్నాయి నార్మల్గా చూడడానికి అయితే. ఎడ్జ్ డిటెక్షన్ అయితే రెండు మీకు ఇంచుమించు అలా పర్ఫామ్ చేస్తున్నాయి, పెద్దగా మీకు అంత షార్ప్ అయితే లేవు. ఇంక ఇండోర్ లైటింగ్లో కూడా చూడొచ్చు మనకి రెండు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇవి పోర్ట్రేట్ ఇండోర్ లైటింగ్లో, ఇది కూడా ఇండోర్ లైటింగ్లో తీసాను, కాకపోతే లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ హానర్ ప్లే, రైట్ సైడ్ MI2. రెండు కెమెరాస్లో మీకు ఫ్రంట్ పిక్సెల్ బైండింగ్ అయితే ఉంది. లో లైట్లో మనకి 4 పిక్సెల్స్ కలిసి లార్జ్ పిక్సెల్ లాగా ఏర్పడి ఎక్కువ లైట్ లోపలికి రావడానికి కొంచెం పిక్చర్స్ బ్రైట్ రావడానికి అయితే ఇవి సహాయపడతాయి. సో ఇక్కడ చూస్తే మనకి హానర్ ప్లే అయితే మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్ MI2తో కంపేర్ చేస్తే. కాకపోతే MI2లో మీకు ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంది, హానర్ ప్లేలో మీకు బ్యాక్గ్రౌండ్ వాల్ చూడొచ్చు, నా ఫేస్ దగ్గర చూడొచ్చు స్కిన్ కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ అన్నట్టు కనపడుతుంది. అదే మనకి MI2 చూసుకుంటే ఎక్స్పోజర్ అయితే కంట్రోల్లో కనపడుతుంది. ఇంకా నైట్ టైంలో తీస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కూడా మనకి రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. ఈ పర్టికులర్ పిక్చర్లో అయితే ఇంకా మనకి హానర్ ప్లే పిక్చర్ కొంచెం బెటర్ కనపడుతుంది నా ఫేస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంక పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు రెండు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి నైట్ టైంలో కూడా. ఇక్కడ చూడొచ్చు ఇది MI2 పోర్ట్రేట్ అండ్ ఇది వచ్చేసరికి హానర్ ప్లే పోర్ట్రేట్. రెండిట్లో మీకు హెచ్ డిటెక్షన్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉండదు, AI సహాయంతో చేస్తాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకండి అంత పర్ఫెక్ట్గా. అండ్ మరీ లో లైటింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ హానర్ ప్లే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, కొంచెం బ్రైట్గా వస్తుంది పిక్చర్. ఇది MI2లో కూడా మీకు పిక్సెల్ బైండింగ్ ఉంది, హానర్ ప్లేలో కూడా పిక్సెల్ బైండింగ్ ఉంది. 16 మెగాపిక్సెల్ హానర్ ప్లే, ఇది వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది MI2. ఇక్కడ మరీ లో లైటింగ్ స్ట్రీట్ లైటింగ్ కండిషన్లో చూస్తే మనకి హానర్ ప్లే మీకు కొంచెం బ్రైట్ కనపడుతుంది పిక్చర్. సో ఇది కొంచెం సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. అండ్ వీటిలో ఫ్లాష్ కూడా ఉంది. హానర్ ప్లేలో మీకు డెడికేటెడ్ ఫ్లాష్ అయితే లేదు, ఫ్రంట్ స్క్రీన్ ఫ్లాష్ ఉంది. అదే మనం MI2 చూసుకుంటే డెడికేటెడ్ ఫ్లాష్ అయితే ఉంది. సో MI2 చూడొచ్చు మనకి ఫ్లాష్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అదే మనం హానర్ ప్లే చూసుకుంటే స్క్రీన్ ఫ్లాష్ అంత యూజ్ అయితే లేదు, మరి ఓవర్ బ్రైట్ అయిపోతుంది పిక్చర్ అయితే, అంత బాగా అయితే లేదు పిక్చర్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఫ్రంట్ కెమెరా అయితే రెండు మీకు ఇంచుమించు ఒకేలా పర్ఫామ్ చేస్తున్నాయి, పెద్దగా నాకు యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. అండ్ నెక్స్ట్ మనం వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్ నేను MI2 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను 4K క్వాలిటీలో. దీనిలో స్టెబిలైజేషన్ కూడా ఉంది, ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎంత స్టేబుల్గా ఉంది. అండ్ వాక్ చేస్తున్నాయి ఇప్పుడు. అండ్ వీడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు 4K 30 FPS శాంపిల్. సో క్లౌడీ డే, కొంచెం లైటింగ్ అయితే తక్కువే ఉంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఈ కెమెరాని హానర్ ప్లేతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను సైడ్ బై సైడ్ 4K క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. అండ్ ఆటో ఫోకసింగ్ కూడా చూడొచ్చు ఎలా చేస్తుందో.
ఫ్రెండ్స్ వీడియో లెఫ్ట్ సైడ్ MI8తో రికార్డ్ చేస్తున్నాను, రైట్ సైడ్ వచ్చేసరికి హానర్ ప్లేతో రికార్డ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ 4Kలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది MI8లో, రైట్ సైడ్ హానర్ ప్లేలో మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు. సో వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. దేనిలో మీకు ఆడియో క్వాలిటీ బెటర్ ఉందో. అండ్ కొంచెం వర్షం అయితే పడుతుంది. అండ్ రెండు మీకు ఫోకసింగ్ అయితే బాగానే చేస్తున్నాయి, ఫోకసింగ్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ MI8తో రికార్డ్ చేసిన, రైట్ సైడ్ వచ్చేసరికి హానర్ ప్లేతో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు హానర్ ప్లేలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇప్పుడు 1080లో రికార్డ్ చేసిన రెండు మీకు 1080లో మీకు హానర్ ప్లేలో స్టెబిలైజేషన్ ఉంది కానీ 4Kలో అయితే లేదు. ఇక చూడొచ్చు ఇప్పుడు స్టెబిలైజేషన్ రెండింటిలో మీరు కంపేర్ చేస్తే ఏది బెటర్గా స్టేబుల్గా ఉందో వీడియో. 1080pలో ఈ శాంపుల్ అయితే వీడియో క్వాలిటీ ఏది బాగుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ రైట్ సైడ్ MI8తో రికార్డ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ హానర్ ప్లేతో రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ లెక్క మీరు చూడొచ్చు ఏది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. రెండు 4Kలో రికార్డ్ చేస్తున్నాను. MI8లో మీకు స్టెబిలైజేషన్ ఉంది, హానర్ ప్లేలో మీకు 4Kలో స్టెబిలైజేషన్ అయితే లేదు. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు నైట్ టైంలో మీకు ఏది బ్రైట్ ఉందో, ఏది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు మీరు చెక్ చేయొచ్చు. ఆటో ఫోకసింగ్ చూడొచ్చు. సో నెక్స్ట్ నేను ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్స్ కూడా చూపిస్తాను నైట్ టైంలో. ఫ్రెండ్స్ నేను MI8 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుందంటే 25 వాట్ లైట్. ఇప్పుడు ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. సో దీనిలో EAS కూడా ఉంది, EAS ఉన్నా కానీ మనకి కొంచెం వైడ్ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను హానర్ ప్లేని దీన్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూపిస్తాను ఇదే లైటింగ్ కండిషన్లో. చూద్దాం మనకి లో లైటింగ్లో ఫ్రంట్ కెమెరా ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో వీడియో డిపార్ట్మెంట్లో. ఫ్రెండ్స్ నేను లెఫ్ట్ సైడ్ హానర్ ప్లేతో రికార్డ్ చేస్తున్నా, రైట్ సైడ్ వచ్చేసరికి MI8తో రికార్డ్ చేస్తున్నా. నైట్ కండిషన్ 25 వాట్ లైటింగ్, ఇదే సేమ్ కండిషన్. సో ఇక మీ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఏది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో నైట్ టైంలో ఫ్రంట్ కెమెరా విషయానికి. రెండింటిలో మీకు 1080p వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. కొంచెం దగ్గరికి వస్తున్నాను ఏది మీకు నాయిస్ పిక్ చేస్తుందో. సో దేనిలో మీకు స్కిన్ టోన్ బాగుందో మొత్తం మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే రెండు కెమెరాస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఓన్లీ ఒకే ఒక డిపార్ట్మెంట్లో MI8 హానర్ ప్లేని కంప్లీట్గా బీట్ చేసేది ఎక్కడంటే లో లైటింగ్ కండిషన్లో. మరీ లో లైటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం MI8 మీకు ఇండోర్ లైటింగ్, లో లైటింగ్లో కొంచెం బెటర్ పిక్చర్స్ తీస్తుంది. అండ్ మరీ లో లైటింగ్లో అయితే ఇంకా మీకు కొంచెం బ్రైట్ పిక్చర్స్ తీస్తుంది, డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతుంది. అక్కడే మీకు MI8 హానర్ ప్లేని కంప్లీట్గా బీట్ చేసేది. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఇంచుమించు రెండు ఒకేలా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డే లైట్ కండిషన్లో మీకు హానర్ ప్లే అయితే మీకు కొంచెం బ్రైట్ పిక్చర్స్ ఇస్తుంది. అదే మన MI8 చూసుకుంటే మాత్రం పిక్చర్ అయితే మనకి ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంటుంది, కలర్స్ కూడా మనకు కంట్రోల్లో ఉంటున్నాయి. ఎక్కడ త్రూ అవుట్ వీడియోలో మనకి MI8లో కలర్స్ చేంజ్ అవ్వడం ఇట్లా అయితే మనం ఏం నోటీస్ చేయం. అదే హానర్ ప్లే చూసుకుంటే మనం 4K వీడియో మీరు అబ్జర్వ్ చేస్తుంటే సైడ్ బై సైడ్. సో హానర్ ప్లే మీకు మరీ ఓవర్గా కలర్స్ని శాచురేట్ చేసేసింది. లెఫ్ట్ సైడ్ MI8 మీకు కొంచెం బెటర్ ఉంది వీడియో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 4K సైడ్ బై సైడ్ కంపారిజన్లో. సో కలర్స్ కూడా మీకు కొంచెం MI8 బెటర్గా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. హానర్ ప్లే అయితే మీకు కలర్స్ ఒక్కోసారి బాగా వస్తున్నాయి, ఒక్కోసారి చూసారు కదా మీరు వాష్ అవుట్ అయి లేకపోతే ఓవర్ శాచురేట్ అవ్వడం ఇట్లాంటివి అయితే నోటీస్ చేస్తాను నేను. ఓవరాల్గా రెండు అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా అయితే మీకు హానర్ ప్లే మీకు MI8కి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. రెండు మీకు మంచి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్తో వస్తున్నాయి. బ్యాక్ కెమెరా లో లైటింగ్, ఇండోర్ లైటింగ్లోనే కొంచెం MI8కి అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా 4Kలో EAS అంత అద్భుతంగా ఏం వర్క్ చేయట్లేదు. MI8లో కొంచెం షేక్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. 1080pలో మాత్రం స్టెబిలైజేషన్ బాగానే ఉంది కానీ 4Kలో అంత బాగాలేదు స్టెబిలైజేషన్ అయితే. ఫ్రంట్ కూడా మనకి స్టెబిలైజేషన్ అయితే మరి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు MI8లో. మనం కొంచెం షేక్ అయితే నోటీస్ చేసి మేము నడుస్తున్నప్పుడు ఫ్రంట్ EAS కూడా. సో చూడాలి మరి ఇవి ఏమైనా ఫిక్స్ చేస్తారేమో తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్లో. ఓవరాల్గా అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది MI8. వైడ్ యాంగిల్లో ఫొటోస్ వస్తున్నాయి, వైడ్ యాంగిల్లో మీరు వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా అయితే కెమెరా కంపారిజన్ MI8ది హానర్ ప్లేది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మొత్తం వీడియో మొత్తం చూశారు. సో మీకు ఏ కెమెరా నచ్చింది మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.